సరే మీరు కట్నం ఇవ్వకుండా ఒక హారతి కాకుండా ఒక మంచి పాట పాడండి మీ అమ్మాయి తరపు నుంచి. ఆ పాట మాకు నచ్చితే మేము ముందుకు వస్తాం, లేకపోతే ఆలోచిస్తాం. మేము పాటలు బట్టి చూడండి, మేము కట్నం తీసుకోవట్లేదు, కనీసం మా తృప్తి కొరకు పాట పాడండి. పాట నచ్చితే చూస్తాం. నలభై 7 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తే మధ్యలో అది ఇస్తారా ఇది ఇస్తారా వెళ్ళిపోయినట్టు ఏది ఎప్పుడు వెళ్ళిపోగలరా. ఒక్క పాట అమ్మాయి తరఫు నుంచి. మీ పాట నచ్చితేనే మేము ఒప్పుకుంటాం. పెళ్లి కూతురు పిలుచుకోండి. అంతేగా అంతేగా మేడం, ఇక్కడ దాదాపు బ్యాచ్ అంతా అంతేగానే ఏదైనా అంతేగానే. దానికే పెట్టా బడ్జెట్ వాళ్ళు వాడతలేడు సార్. రావోయి మా ఇంటికి ఓ రంగ సదుగా మా ఇంటికి మంచి డైమండ్ ఉన్నది మా ఇంటిలో చాలా ముందుగా నేను పేషెంట్లనే పేద చూడరు, పెళ్లి చేస్తున్నారు. అంతకంటే మంచిగా మేము పాడతాం. మాకేమిస్తారు? అమ్మాయి ఫిక్స్ అయిపోయిందండి. రండి మన గోదావరి ఘంటసాల గారు. మీరు ప్రెసిడెంట్ మంచి పర్ఫెక్ట్ అయ్యారు. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే భలే మంచి రోజు ఓకే. విరిసిన రోజు కుల దైవం పలికిన రోజు అంద తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు కాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి ఏదో ఇలా వచ్చిపోతున్నారు. కోవెల కొలవైన మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.
రండి మేడం, మీరు ఇట్లా మీరు యాంకరింగ్ అయిపోతే ఆ చీరలు ఆడిపోడు మేడం, రూములో వచ్చిందా ఇక చీరలు ఆడిపోడు ఇక దూకులు ఇక ఇక పాట పెట్టేయమంటారా? శ్రీరస్తు శుభస్తు ఆగేదట్లేదు. శ్రీరస్తు శుభం. ఎక్కడ రావాలి? లిరిక్స్ వెళ్ళినప్పుడు లిరిక్స్ ఉంటే ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిలంటి చిన్నవాణ్ణి చూడకుండా మేడం ఉండలేని ఏదో చెప్పాలని ఎంతో అడగాలని నగిలే ఆరాటంలో ఉండలేదు ఏమి కాను మళ్ళీ మళ్ళీ దిరాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. ఇప్పుడే పిల్లాడ తగ్గి కరోనా టెస్ట్ చేయకుండా అవసరం లేదు, అవసరం లేదు. భాస్కర్ సార్ పెళ్లి చేసే ముందు పిల్లగాడికి అమ్మాయి ఎంత నచ్చింది, అమ్మాయికి కరెక్ట్. రెండు ముక్కలు చెప్పాలి. మేము అప్పటి నుంచి చూస్తున్నాం, పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు, పెళ్లి కూతురు అతని వైపే చూస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడు చూడలేదని చూస్తున్నాను. మా అబ్బాయి గారు మీరు మీరు పెళ్లి చేసుకోరా? బాగా నచ్చింది. సింపుల్ చేసుకోరా? చుట్టూ కూడా చేసుకురా? చూసిరా? ఈ పరిచయం మీరు అప్పుడు కూడా చుక్కేదైతే అప్పటి రూల్ చెప్పాలి. చెప్పాలి. భగవాన్ అందరూ అడుగుతున్నారు ఏంటంటే మీరు అదే దృష్టి అటు ఇటు బాగా చెప్పండి చూస్తున్నారు. మేము గమనించామండి. తను మీకు బాగా నచ్చింది ఏంటి? హృదయమా? కాదు కలరా కలరా కాలేయం ఉదయకాలం ఒక మాట చెప్పండి. స్పీకర్ కింద పెట్టండి స్పీకర్ కాడ ఇప్పుడు కాలేదు సార్ అది. బిఫోర్ పాట ఆఫ్టర్ పాట ఇప్పుడే విధానం అసలు మీరు వినాలని ఉందా మీ అందరికీ? రంగయ్య గారి ముందు మాట్లాడదాం. నేను రంగయ్య గారు సిగ్గుపడుతున్నాడు అసలు చూడండి. అదే మరి మా అమ్మాయి ఇట్లా చూస్తున్నా కానీ సిగ్గుపడుతున్నారు. చాలా ఫోకస్. కూల్ డౌన్ బీజేపీ చల్లబడతాడు పిల్లగాడు. చల్లటి గ్లాస్ నీరు తీసుకురండి సార్. పెళ్లి పిల్లగాడికి కోపం వస్తుంది. సార్ మీరు ఇటు కూర్చుంటే బాగుంటుంది, నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. సిచ్యువేషన్ బట్టి చెప్పండి. మీ వారు రాబోయేవారు అమ్మాయి పెళ్లి చేసుకోపోయే అమ్మాయి కాబట్టి మీరే మాట్లాడండి. మీరు అట్లా కమిట్ అవుతారంటే మీ వారు ఏంటి అసలు తప్ప మాట్లాడుతున్నా సీరియస్ తీసుకోవాలి. మీరు వెళ్ళాలి. ఇంకా ఇన్ని మాటలు అనే తర్వాత సార్ ఇక లేవడం పిల్లగాలే ఇక ఇన్ని మాటలు అనే తర్వాత ఏంటి అమ్మాయి తక్కువ పోయిరా పరువు పోయిరా
ఆమ్నే సామ్నే అంత దూరం పోయే అవసరం ఉందా మనకి? ఎవరో పిల్లగా బాగుంది. అసలు ఎలా వచ్చింది ఈ సంబంధం? ఎంత తీసుకున్నారు పార్టీ కాలేదు అప్పుడు ఎత్తుండే. సతీష్ సార్ మీరు ఇక్కడ కూడా అదే అర్థం ఎట్లా అన్నట్టుగా వాల్యూస్ కానీ తెలియదు మాకు. మాకు మేడం ఇన్వెస్ట్ చేసింది ఎంత? వాళ్ళ పెద్ద నాన్న తీసుకొచ్చారండి ఈ సంబంధం. ఆయన మాకు చుట్టాలన్నట్టు నా కోసం భావన ఇక్కడ ఆయన కూడా. అయ్యో బాబాను సాయి అయితే పెళ్లికి ముందు మీరు ఇద్దరు కలిసిరా మేడం? కలిసినామండి 3 years. వాళ్ళు సెకండ్ ఇయర్ లో పెళ్లి సెట్ అయింది. ఫైనల్ ఇయర్ లో తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. బాగా ఓకే పడ్డాడు 3 సంవత్సరాలు డేటింగ్. 5 year లో పెళ్ళింది. 5 year లో. మీరు బాధపడతారండి? అది కాదు కొత్త పెళ్లి చేస్తున్నా పాత పెళ్లి 3 నెలల కథం పట్టించారు. కొత్త పెళ్లి చేయమంటే పాత పెళ్లి పంచాంగం పంచనామా చేసుకుంటూ ఏంటండి నల్గొండ పరుగు చేశారు. అది కాదు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారా పిల్లగా తండ్రి గారు మా అబ్బాయికి మేము ఎందుకు చేసుకోవాలి మీ అమ్మాయిని చెప్పండి. ఆమె ఒక బంగారు బొమ్మ. బంగారు బొమ్మ అయితే మాకేం అవసరం అండి. ఇంట్లో పెట్టుకో. ఎలా కాపాడుకుంటావా బంగారు బొమ్మ? మళ్ళీ ఎవరు నెట్టకపోతే బాగా మాకు మంచిగా వాళ్ళకి బాగా తోలు బంగారం. మీకు అర్థం కావట్లే బంగారం ఎవర్ గ్రీన్ అది ఏది మారినా డాలర్ మారినా ఏది బంగారం అనుకో బంగారం పెట్టుకో అది అక్కడ బంగారం అయితే ఇక్కడ వజ్రం. నోట్లో వేలు పెడితే కూడా కొట్టలేని అమ్మాయి మా బంగారం. నోట్లో నుంచి మాట రాదు. తర్వాత వస్తాయో మరి సార్లు తర్వాత చాలా మాటలు వస్తాయో తెలియదు కానీ ఇప్పుడైతే మాటలు రావు. లేదండి, మా వారు 24 carats అండి. డైమండ్ కాదు, 24 carats. స్మైలింగ్ చేయగలరా? సార్ నేను స్మైలింగ్ చేయగలరా? అది వజ్రమే బట్ డైమండ్ ఇక్కడ మేడం 48 years అయినా కానీ తరువు ఏం కాలేదా మేడం? ఇంకా 24 కంటే ఆగిందా? ఎవరికైనా నాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. 3 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కాదు ఆయన స్టడీస్ కండి సెటిల్ అయింది. మీరు డిస్టర్బ్ చేశారా? డిస్టర్బ్ చేశారా? ఎప్పుడైనా ఒకసారి భాస్కర్ సార్కి గుర్తొస్తున్నాయి ఎందుకంటే వాళ్ళది కూడా సేమ్ కాబట్టి మేమేం చేసాము అని ఇన్లాండ్ లెటర్స్ రాశారా? ఇన్లాండ్ లెటర్స్ వీళ్ళు ఎంత రాస్తున్నారు. స్టార్ట్ అయితే చేశారు మీరు? ఇక మా సింహం ఎంటర్ అయింది. చలో సార్ ఇక. మా పెద్దనాన్నగారు ఊరు మిర్యాల కూడా ప్రతిసారి సమ్మర్లో పోతుంటుంది. మీరు పెద్దనాన్న దగ్గర పోలేదు ఇప్పుడు అర్థమైంది. మా పెద్దనాన్న ఉన్నప్పుడు వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ నుంచి బంధువులు అప్పుడప్పుడు మా నాన్న సెకండ్ ఇయర్ నుంచి చేద్దాం అంటున్నారు. సరే ఒకటి చూద్దామని చెప్పి సెకండ్ ఇయర్లో ఒకసారి ఒకటి ఒకటి చూసేస్తున్నాం. తర్వాత థర్డ్ ఇయర్ అయిపోయినాక వాళ్ళ ఫాదర్ లేదు మదరు ఎట్లయినా వాళ్ళు లేట్ అవుతున్న కొద్ది
పోతారేమో మనకు డాక్టర్ కావాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు మా నాన్న మా చిన్నాయన కూడా అని సరేనండి థర్డ్ ఇయర్ మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, ఫైనల్ ఇయర్ ఎంగేజ్ చేసుకున్నాను, సరే అని ఒప్పేసుకున్నాం. అట్లా థర్డ్ ఇయర్ అయిపోగానే అది ఎంగేజ్మెంట్, ఫైనల్ ఇయర్ అయిపోయినాక 74లో మ్యారేజ్. చెప్పింది వారికి ఒక్కసారి మన ఊరికి ఎవరు వస్తున్నారండి కొన్ని నిజాలు చెప్పాలి సార్, నగ్న నిజాలు. నగ్న సత్యాలు. మీ నాన్నగారు చూపించినారు, మీరు ఒప్పుకున్నారు 3 సంవత్సరాలు. మీరు అనాటమీ ఫిజియాలజీలో డాక్టర్ రంగయ్యతో పాటు ఎంతమంది మీ యూనిట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అప్పటికి థర్డ్ ఇయర్లో అయితే మనం అనాటమీ సెక్షన్ అక్కడ పెద్ద ఎవరితో పరిచయం ఉండేది కాదు. మేమంతా లాస్ట్ బెంచర్స్, ఎప్పుడు లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం. 4th ఇయర్లో నాతోటి నేను ఇంకో అతను ప్లస్ 3 అమ్మాయిలు, రాగిని ఇంకా 3 ఉంది. వాళ్ళతోటి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ 3 సైడ్ అయితే 5వ సైడ్ పోతున్నాం. అలా ఫైనల్ ఇయర్ నడుచుకుంటూ వచ్చింది. తర్వాత ఫైనల్ ఇయర్ ఎవరో ప్రపోజ్ చేసేవారు, అరే రాగిని గారు అంటే నేను ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీకు మ్యారేజ్ ఉన్నదని చెప్పేస్తే అది వదిలేసి, అంతేగాని ఎవరితో పరిచయాలు లేదు. ఇది ఒక ప్రశ్న, మాట ఒకటే భార్య. ఈ ప్రశ్నకు చాలా సూటి అయితే జవాబు చెప్పాలి, నిజమైన జవాబు. మీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో? చెప్పొచ్చు సార్. పెళ్లి రోజు పిటాకులు చేస్తారు. మా కాపురం హైదరాబాద్లోనే హాస్టల్లో ఉన్నాను. మా కాపురం ఇరాన్ మొదలు, మేము అసలు హైదరాబాద్ కాపురం కూడా తెలియకపోయాను. నేను పెళ్లి అయ్యాక అవసరం క్వార్టర్స్ ఉన్నాను. అవసరం క్వార్టర్స్ ఒక నిమిషం మాట్లాడుతున్నాం అంతే తప్ప ఎన్నడూ కానీ నాకు అలాంటి ఎవరు ప్రపోజ్ చేస్తే నేను మీరు 7,000 ఏదో ఇచ్చేస్తా అని చెప్పండి. నేను తెలుగు మీడియం చదివాను, నాకు క్రష్ అంటే తెలియదు. క్రష్ అర్థం ఏంటి చెప్తే దానికి సరైన జవాబు. మెటల్ క్రష్ ప్లాంట్స్ అవి ఉంటాయి అన్ని కంకరవి. క్రష్ అంటే నాగినెవరు రాగినెవరు ఏంటి అసలు? సార్ మనం చేసుకున్నా వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. దాని మీనింగ్ కావాలంటే లక్ష్మణ్ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్ప క్రష్ మీరు ఎన్ని రోజులు రాగినెవరండి? పందిట్లో పెళ్లి జరిగే మేడం వీడియో మీ ఫోటో తీశాను సార్. పందిట్లో పెళ్లి జరిగేనే కళ్యాణ శోభ కనగానే కనులార తనివి తీరేనే బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే ఎనలేని నోము నోచి నీవీ రోజుకెదురు చూసి ఎనలేని నోము నోచి నీవీ రోజుకెదురు చూసి మురిపించి మనసు దోచి మరి ముత్యాల ముగ్గులేసి మురిపించి మనసు దోచి మరి ముత్యాల ముగ్గులేసి
ఓ బంగారు బొమ్మ రావేనే పందిట్లో పెళ్లి జరిగేనే. चमेली देखी चिकना कमीना देखा चांदनी चिडर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा। मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात खाली में कटोरा लेके आलू भात मूरी भात मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का। छोड़ना जानना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारे ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारे ना ये जो हाल है सवाल है कमाल है जाने ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारे ना। सर
गाने के नए वीडियोस को మార్నింగ్